హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చేసే విధానంతో చూపిస్తున్నాను. ఈ కర్రీకి 1/2 kg చికెన్ కడిగి పక్కన పెట్టేసుకున్నా. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా. కొంచెం పసుపు వేస్తున్నాను. ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నాను. పెరుగు 1/2 కప్ వేస్తున్నా. ఇంకా చికెన్ మసాలా వేస్తున్నానండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. ఇది మంచిగా కలిపేసుకోవాలి. కలిపి ఇది 1 గంట సేపు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. మంచిగా ముక్కలు మంచిగా సాఫ్ట్గా అవుతాయి. మీకు టైం లేకపోతే ఒక 1/2 అవర్ అన్న పెట్టుకోండి. ముక్కలు గట్టిగా ఉండకుండా ఉంటాయి. కుక్కర్లో కాకుండా మనం గిన్నెలో అయినా చేసేసుకోవచ్చు. ఇట్లానే కొంతమంది కుక్కర్లో చేస్తారు కదా, సాఫ్ట్గా ఉండాలని. మనం ఇట్లా నానబెట్టుకోవడం వల్ల మంచిగా సాఫ్ట్గా అవుతాయి. ఇంకా కొంచెం మసాలా వేసుకుంటున్నా. సాజీరా, చెక్క, లవంగా వేసుకున్నా అండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇంకా అల్లం పేస్ట్ వేస్తున్నాను 2 స్పూన్స్. నేను కలిపినప్పుడు వేయలేదు. ఫ్రెష్గా దంచేసేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఫ్రెష్గా చేసుకుంటున్నా. ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర ఇట్లా పోపులో వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అందుకని నేను పోపులోనే వేసేసుకుంటా. ఇంకా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకుంటున్నాను. నేనైతే గంట నానబెట్టేసుకున్నా. ఇట్లా నానబెట్టుకోవడం వల్ల మంచిగా చికెన్ కర్రీ సాఫ్ట్గా ఉంటుంది. ముక్కలు కొంచెం గట్టిగా ఉండకుండా తొందరగా అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో ఇట్లనే చేస్తా. మీరు కూడా ఇట్లా చేయండి, బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటాయి ముక్కలు. ఇంకా ఫ్రై చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోండి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు నేను 2 టమాటాలు కట్ చేసి వేసేసుకుంటున్నాను. కలపకుండా మూత పెట్టేసుకోవాలి. అవి తొందరగా మెత్తబడిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఇలా నలుపుతూ కలుపుకోండి. ఇంకా కావాల్సినంత కొంచెం వాటర్ వేసేసుకోండి గ్రేవీ కోసము. ఇంకా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూడాలి. అంతే అండి. లాస్ట్ కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నా. ఇలా చేసేసుకోండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.